ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ, గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడిన దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ, త్రిత్వం తర్వాత 12వ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము మనకి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18 నుండి 21 వచనాలు, పత్రికా పాఠము అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు, సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వచనాలు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. ఈ లేఖన భాగాలని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, యేసయ్య మానవులను విడుదల చేయడానికి మాత్రమే ఈ లోకంలోనికి వచ్చారని మనకు తెలుసు. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, దేవుని ప్రజలైనటువంటి యూదులు సువార్త పాఠంలో మేము అబ్రహాము సంతానము, మేము చాలా విశ్వాసులము అని, ఎటువంటి విశ్వాసం లేనటువంటి వారు శరీర సంబంధమైనటువంటి అబ్రహాం సంతానంగా పేర్కొంటూ ఉంటే కనుక, ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి ఈ పత్రికా పాఠము అపోస్తుల కార్యాల గ్రంథము, దేవుని యందు భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ యేసయ్య మాటలు విన్నప్పుడు, యేసయ్య మాటలు వినడానికి ఆమె యొక్క హృదయాన్ని బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియ అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తియతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. లూది అనేటువంటి ఒక దైవభక్తి గల స్త్రీ పౌలు చెప్తున్నటువంటి మాటల్ని వింటూ ఉన్నది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచారు గనక పౌలు చెప్పినటువంటి మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది, రక్షణ పొందింది అనేటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. రక్షణ అనేటువంటిది క్రైస్తవులు అనేటువంటి వారికి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవాళి కొరకు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. అయితే క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నందువల్ల రక్షణ అనేటువంటిది మనకి కలగదు. అదే ఈ రోజున సువార్త పాఠంలో మనకి ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి యూదుల ద్వారా. అయితే రక్షణ అనేటువంటిది దేవుని యందు భక్తి కలిగి దేవుని మాటలు వినాలని, దేవుని మాటలు వింటే నాకు రక్షణ కలుగుతుందని, దేవుని ప్రేమ నాకు కావాలని ఎవరైతే అనుకుంటారో వారు దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు హృదయాన్ని తెరవాలి. హృదయాన్ని తెరవకపోతే కనుక ఏ వాక్యము ఎవరి హృదయంలోనికి వెళ్ళదు. మనం ప్రతి వారం వాక్యాలు వింటూ ఉంటాం, ఆలయానికి వెళ్తాం, వారమంతా కూడా ఏదో ఒక వాక్యం వింటూనే ఉంటాం. కానీ దేవుడి హృదయం తెరవాలి. హృదయం తెరిచినప్పుడు మనమే కాకుండా, మన కుటుంబమే కాకుండా ఇతరులు కూడా రక్షణలోనికి నడిపించేటువంటి వారముగా మనము ఉంటామనేటువంటి వాక్యం ఈరోజు మనకి తెలియబడుతున్నది. అయితే ఆసియాలో పరిచర్య చేయాలని మరి పౌలు గారు అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే కనుక ఆటంకం కలిగించారు పౌలు గారికి. ఆటంకం కలిగించి ఫిలిప్పీ అనే ప్రాంతానికి పౌలు గారిని తీసుకుని వెళ్ళారు. అయితే ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతంలో, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతంలో సమాజ మందిరాలు కానీ ప్రార్థనా మందిరాలు కానీ ఏమీ కూడా లేవు. అయితే ఆ రోజుల్లో వాక్యం చెప్పాలంటే, దేవుని పరిచర్య చేయాలంటే కనుక నదీ తీరాలు, సముద్ర తీరాలు, ఇటువంటి తీరాలను ఎంచుకునేవారు. అయితే విశ్రాంతి దినాన్న పౌలు గారు ఏం చేస్తారంటే కనుక ఆయన బృందంతో కలిసి నదీ తీరాన కూర్చున్నారు. వచ్చినటువంటి ఆ నదీ తీరానికి ఎవరైతే నీళ్ల కోసం వచ్చారో ఆ స్త్రీలతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, దేవుని గురించి చెప్తూ ఉన్నారు. అయితే తుయర్తయర అనేటువంటి పట్టణం నుండి లూదియా అనేటువంటి ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఆ నదీ తీరానికి వచ్చి పౌలు గారి మాటలను వింటూ ఉన్నది.
ఈ పౌలు గారి మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అనేటువంటి మాట కూడా మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో వ్రాయబడింది. ఈ లూదియా ఎవరు అని అంటే కనుక అక్కడే వ్రాయబడింది, ఒక వ్యాపారి, ఒక ఊదా రంగు పొడిని అమ్మేటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నది అని వ్రాయబడింది. ఇది ఆ రోజుల్లో మరి చాలా పెద్ద వ్యాపారం. ఎందుకంటే ఈ రోజుల్లో చేసినా ఎప్పుడు చేసినా వ్యాపారం అనేటువంటిది చాలా లాభాలు తెచ్చిపెట్టేటువంటిదిగా ఉంటుంది. లూదియా చేసేటువంటి వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం. అయితే ఈ లూదియా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఒక పెద్ద వ్యాపారి, చాలా ధనవంతురాలు, చాలా భక్తిపరురాలు, 3 లక్షణాలు కలిగినటువంటిదిగా లూదియా మనకి కనబడుతూ ఉన్నది. అప్పటి వరకు దేవుని వాక్యం విని ఉండొచ్చు, ఎవరి ద్వారా అయినా విని ఉండొచ్చేమో, కానీ ఆమె హృదయం తెరవబడలేదు. భక్తి మాత్రం ఉన్నది కానీ హృదయం మాత్రము తెరవబడలేదు. అప్పుడే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అని వాక్యం ద్వారా మనకి తెలుస్తున్నది. అయితే ఈ యూదియాలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే కనుక గర్వము ఆమెలో ఏమాత్రము కూడా కనిపించట్లేదు. ఎందుకంటే కనుక పెద్ద వ్యాపారినని కానీ ధనవంతురాలనని కానీ లేకపోతే ఇంకెటువంటి అహంకారం కానీ గర్వం కానీ ఆమెకు లేదు. దేవుని యందు భక్తి కలిగినటువంటిది కాబట్టి అక్కడ వాక్యము పౌలు గారు చెప్తున్నారు కాబట్టి అనేక మంది మామూలు స్త్రీలతో కలిసి నదీ తీరాన కూర్చుండి వాక్యం వింటూ ఉన్నదని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలుస్తున్నది. ఈ రోజున మనము దేవుని వాక్యం ఎప్పుడు వినాలని బాగా ఆశపడతాం అంటే కనుక మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యం చదవాలని మనము అనుకుంటూ ఉంటాం. కష్టాల్లో బాధల్లో మాత్రమే, ఆర్థిక ఇబ్బందుల్లో మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. ఆస్తి ఐశ్వర్యము అన్నీ సమృద్ధిగా ఉంటే గనక దేవుణ్ణి మనము మర్చిపోతామేమో. కానీ ఈ స్త్రీ అటువంటిది కాదు. ఈ లూదియా అనేటువంటి స్త్రీ అటువంటిది కానే కాదు. ఎందుకంటే కనుక తనకన్నీ ఉన్నా కానీ దేవుని వాక్యం వినాలనేటువంటి ఆసక్తితో ఆ నదీ తీరాన్ని కూర్చుని పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యం వింటూ ఉన్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేశాను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆమె రక్షణ పొందింది, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, వాక్యం విన్నది, వాక్యానుసారం ఆమె జీవించింది, రక్షణలోనికి నడిపించబడింది, బాప్తిసం తీసుకుంది. అంతేకాకుండా తన ఇంటి వారిని కూడా దేవునిలోనికి నడిపించి అందరూ కలిసి ఆ కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకున్నారు. ప్రభువే మా రక్షకుడు, ప్రభువుకు మేము సహదాసులమని వారందరూ కూడా బాప్తిసము తీసుకున్నారు. అయితే ఈ రోజున రక్షణ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం. రక్షణ అనేటువంటిది వ్యక్తిగతం. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందాలి. తర్వాత తన కుటుంబాన్ని రక్షించుకోవాలి. వీలైతే గనక బయట వారిని కూడా రక్షణలోనికి నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. రక్షణ అంటే ఏంటి అంటే కనుక మారు మనసు పొందడం, మనలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసుకోవడమే రక్షణ. ఎందుకంటే కనుక మనలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసుకుని మరలా కొద్ది కాలం అయిన తర్వాత ఆ బలహీనతల్లోనికి వెళ్ళడం రక్షణ కాదు. మనలో ఉన్నటువంటి బలహీనతలు ఎప్పుడైతే దేవుని వాక్యం వింటామో, దేవుని యందు నమ్మకం ఉంచుతామో, విశ్వాసం ఉంచుతామో, మన బలహీనతలను విడిచిపెట్టినప్పుడు ఆ బలహీనతలను విడిచిపెట్టేయాలి. మరలా ఆ బలహీనతల దగ్గరికి మళ్ళీ వెళ్ళడం రక్షణ కాదు. కానీ ఆ బలహీనతలను విడిచిపెట్టేసి ఇంకా వాటి దగ్గరికి ఎప్పటికీ వెళ్ళకపోవడమే రక్షణగా మన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అయితే కుటుంబం అంతా బాప్తిసం తీసుకున్న తర్వాత దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వడానికి తన ఇంటికి రమ్మని బ్రతిమాలుతూ ఉన్నది, బలవంతం చేస్తూ ఉన్నదని వ్రాయబడింది. ఎందుకంటే కనుక ఆతిథ్యం అనేటువంటిది క్రైస్తవ ప్రేమకు చిహ్నంగా కనపడుతూ ఉన్నది. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీడి, ఆతిథ్యం చేయ మరొకడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని ఇక్కడ వ్రాయబడింది. చూడండి, ఎప్పుడు కూడా మన ప్రేమ
ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలంటే అండి, ఎప్పుడు కూడా మన ప్రేమ చెరిగిపోకూడదు, ఆతిథ్యం చేయక మర్చిపోకూడదు. ఎందుకంటే కనుక ఆతిథ్యం ఇచ్చి మామూలు మనుషులకు ఆతిథ్యం ఇచ్చారు అనుకున్నారు కొంతమంది వ్యక్తులు మన పరిశుద్ధ గ్రంథంలో. తెలియకుండానే దేవదూతలకు దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. ఆతిథ్యం అనేటువంటిది క్రైస్తవ ప్రేమకు ఒక గొప్ప చిహ్నంగా మనకి కనబడుతూ ఉన్నది. అబ్రహాము గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చి ఆశీర్వదించబడ్డారని ఆది కాండంలో వ్రాయబడింది. సారేపతి విధవరాలు ఏలియాకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడింది అని రాజుల గ్రంథాల్లో వ్రాయబడింది. ఘనురాలైనటువంటి షూనేమిరాలు ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడింది అని పరిశుద్ధ గ్రంథాల్లో మనకి వ్రాయబడి ఉన్నది. అంటే ఆతిథ్యం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియబడుతున్నది. అందుకని లూదియా బలవంతం చేస్తున్నది, రండి మా ఇంటికి రండి, మేము రక్షణ పొందాము, మేము మంచివారం అనుకుంటే కనుక, మేము తగిన వారం అనుకుంటే కనుక మా ఇంటికి రండి, మా ద్వారా ఆతిథ్యం పొందండి అని వారిని బ్రతిమాలుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. రోమాపత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే పౌలు గారిని వారి స్నేహితులను పరిశుద్ధులుగా గుర్తించినటువంటి లూదియా మనకి కనబడుతూ ఉన్నది. అందుకని వారిని తమ ఇంటికి వచ్చి ఉంటే గనక, వారు వారి ఆతిథ్యం స్వీకరిస్తే గనక మేము చాలా ఆశీర్వదించబడతామని ఆశతో ఎదురు చూస్తున్నది. దేవుని ప్రేమ నుండి ఎవరు కూడా ఎవరిని కూడా వేరు చేయలేరు. దేవుని ప్రేమ లూదియా మీదకి వచ్చింది, ఆమె కుటుంబం రక్షించబడింది. ఆ దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఈ లోకము నుండి వేరు చేయకూడదు. చూడండి, తనకున్నటువంటి వ్యాపారం కానీ, తనకున్నటువంటి ధనము కానీ, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, లేకపోతే ఒక స్త్రీ అని కానీ తలంచకుండగా ఆమె దేవుని వాక్యాన్ని విన్నది కాబట్టి దేవుని ప్రేమను పొందుకున్నట్టుగా మనకి కనపడుతూ ఉన్నది. రోమాపత్రిక 8:38-39 ఉంటుంది. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోని అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఏది సృష్టించబడింది ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయకూడదు, విడదీయలేవు కూడా. ఎందుకంటే కనుక మనం అలా జీవించాలి. ఈ లోకంలో ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని మరి దూరపరచకూడదు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలుస్తున్నది. అయితే ఈ రోజున సువార్త పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యోహాను సువార్త 8:31-32 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఇక్కడ యేసుప్రభు వారు తనను నమ్మినటువంటి యూదులతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే కనుక, నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే కనుక మీరు నిజంగా నాకు శిష్యులుగా ఉంటారు, అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక, అయితే మేము బానిసలుగా ఉన్నామా అని యూదులు అనుకుంటున్నారు. ఎందుకంటే కనుక యూదులు దేవుని ప్రజలు, కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అంగీకరించితేనే వారు బ్రతుకు మార్చుకోగలరు. అప్పుడు సత్యమేంటో అసత్యమేంటో నిజమేంటో వారు గ్రహించగలరు. సత్యాన్ని గ్రహించకపోతే కనుక ఆ పాపం అనేటువంటి బానిసత్వంలో వారు ఉండిపోతారు. అందుకని వీరు యేసుప్రభు అన్నటువంటి మాటకు వీళ్ళు ఏమంటున్నారంటే కనుక యోహాను సువార్త 8:33-34 వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. యేసుప్రభు వారితో అంటున్నారు, మేము ఎప్పుడూ ఎవరికి మేము దాసులుగా లేము, మేము అబ్రహాము సంతానము అని అంటున్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక పితరులను జ్ఞాపకం చేసుకుని మేము గొప్పవారము, మేము భక్తిపరులం అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నా తండ్రి భక్తిపరుడైతే గనక, నేను భక్తి లేని జీవితంలో జీవిస్తే గనక నా తండ్రి భక్తి నా తండ్రినే రక్షణలోనికి నడిపిస్తుంది, నా భక్తి ఉంటే నన్ను రక్షణలోనికి నడిపిస్తుంది.
నేను భక్తిపరురాలుగా లేనప్పుడు, దేవుని యందు విశ్వాసం లేని దానిగా నేను ఉన్నప్పుడు, నా తండ్రి విశ్వాసం అంటే ఆ విశ్వాసం నాకెలా వస్తుంది? వీళ్ళైతే గనక యూదులైనటువంటి వారు అబ్రహాము సంతానము నుండి వచ్చిన వారు అనేటువంటి గర్వం ఉంది వీళ్ళకి. కానీ శారీరకపరమైనటువంటి వంశంలో వారు పుట్టారు, కానీ ఆత్మ సంబంధంగా అబ్రహాము సంతానం వీరు కానే కాదు. అందుకని యేసు ప్రభు వారు అంటున్నారు, యోహాను సువార్త 8:39-40 అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు అబ్రహాము పిల్లలైతే కనుక అబ్రహాము చేసినటువంటి పనులు చేస్తారు. అబ్రహాము ఎంత విశ్వాసి! దేవుడు ఏది చెప్తే అది చేశాడు. తన కుమారుని బలి ఇవ్వమంటే బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. అంత విశ్వాసం ఎవరికి ఉన్నది? ఈ రోజున దేవుడు మనల్ని అలా చేయమంటే గనక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం మనము జీవించలేము. మనం ఎవరమో చెప్పుకోలేము. ఎంత భక్తిపరులైనా కానీ మేము అబ్రహాము వంశానికి చెందినటువంటి వారం, అబ్రహాము మా పితరుడని చెప్పుకునేటువంటి అవకాశం ఆయన చేసినటువంటి పనులు చేస్తేనే చెప్పుకోగలము, కానీ లేకపోతే మనము చెప్పుకోలేము. అందుకని అంటున్నాడు, మీకు నేను సత్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను, దేవుని మాటలు నేను మీకు బోధిస్తూ ఉన్నాను. దేవుడు ఏదైతే సత్యం చెప్పమన్నాడు ఆ సత్యాన్ని మీకు నేను చెప్తా ఉన్నాను. మీరు ఇప్పుడు నన్ను చంపాలని మీరు చూస్తూ ఉన్నారు. అబ్రహాం అలా చేయలేదు, మీరు అబ్రహాము పిల్లలు ఎందుకు అయ్యారు అని చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇక్కడ లూదియా మరి ఆమె మతము కులము మనకు తెలియదు, కానీ ఆమె అబ్రహాము సంతానము. ఎవరమైతే మనము దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉంటాము, అబ్రహాము విశ్వాస కాబట్టి మనము కూడా అబ్రహాము సంతానముగా ఉంటాము, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉంటాం. ఇప్పుడు లూదియా అబ్రహాము సంతానముగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే కనుక ఆమె యొక్క గొప్ప గుణము, ఆమె యొక్క ప్రేమ, అక్కడ వాక్యం చెప్పినటువంటి ఆ దైవజనులకు ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి ఆరాటము, ఎంత ప్రేమ తను చాటుకున్నటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 29:18-19 ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమంగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠంలో సర్వమానవాళి ఫలభర్తలుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుని వాక్యము వినని వారిగా ఉన్న వారు దేవుని వాక్యం వింటారు. ఇంతవరకు దేవుణ్ణి ఎవరైనా చూడలేనటువంటి వారు ఉంటే దేవుణ్ణి చూస్తారు. యెహోవా యందు ఎవరైతే దీన స్వభావంతో ఉంటారో వారికి అధిక సంతోషము కలుగుతుంది. అంటే ఈ రోజున ఒక స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే గనక అంతవరకు స్పష్టమైనటువంటి దేవుని వాక్యం ఆమెకు అందలేదేమో. ఆ రోజున స్పష్టమైనటువంటి దేవుని వాక్యం ఆమెకి అందింది. ఈ రోజున రక్షణ లేనటువంటి ఎంతమందికి స్పష్టమైనటువంటి దేవుని వాక్యం అందలేదేమో. దేవుడు అందించేటువంటి భాగ్యాన్ని కలిగిస్తాడు, హృదయాలను తెలుస్తాడు, హృదయంలోనికి ఆయన వాక్యాన్ని పంపిస్తాడు. అందరూ కూడా ఫలభరితులుగా దేవుని యొక్క రాజ్య వారసులు అవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని, మనకి ఏదైతే ఉందో మనం భక్తిపరులం కాకపోయినా భక్తిపరులం అని చెప్పుకుంటూ ఉంటాం. మేము ఒకవేళ మన పూర్వీకులు విశ్వాసులు అయితే కనుక మనం కూడా విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉంటాం మేము. కానీ రక్షణ అనేటువంటిది ఎవరికి వారికి వ్యక్తిగతమైనటువంటిది. లూదియా రక్షణ పొందింది, కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపించింది. అటువంటి గొప్ప ధన్యత దేవాదేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకును ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు కోటాను కోట్ల వందనాలు. నీ వాక్యానుసారం ప్రభా మేము జీవించి నీ రక్షణను ప్రభా మేము పొందుకుని నీ రాజ్య వారసులు అవడానికి నీ కృపను దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ కుటుంబాలకు ఎల్లవేళలా సదా తోడుగుండును గాక. ఆమేన్.